మూవీ షూటింగ్స్‌లో యూజ్ చేస్తారే క్లైమేట్ అలా ఉన్నది చూడడానికి నిజంగా. చూడండి అసలు ఎంత చక్కగా ఉంది నిజంగా క్లైమేట్ అయితే చూడడానికి. ఊరి చుట్టూరు కొండలు, ఆ! ఊరు పక్కనే చెరువు, గట్టు మీద చెట్లు ఉంటే ఆ క్లైమేట్ అనేది నార్మల్‌గా ఉండదసలు చూడడానికి మాత్రం. అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి తప్పకుండా అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. చూడండి అసలు వర్షం పడుతున్నప్పుడు కూడా మనమైతే వీడియో షూట్ చేసి మన వ్యూవర్స్ కోసం మనమైతే వీడియో అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఓకే. వీడియోనైతే చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక సూపర్ డూపర్ వీడియో అయితే అని చెప్పుకోవచ్చు. ఏంటి గొడుగు వేసుకున్నారని అనుకుంటున్నారా? అయితే ఈరోజైతే ఈ గొడుగు వేసుకొని ఈరోజంతా వీడియో షూటింగ్ అయితే ఉంటుందండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా రోజులు పెట్టి అడుగుతున్నారు, ఒక్కసారి మీ విలేజ్ని ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో చూపించండి, ఊరు బయట ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో. కొంచెం విలేజ్ అంటున్నారు కదా, పల్లెటూరు అంటున్నారు కదా అని మన కామెంట్స్లో కామెంట్ అయితే చేయడమే జరిగింది. సో నేను ఎప్పటి నుంచో నేనైతే వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారనమాట. అందు గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడమే జరిగిందండి. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ముందే చెప్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి క్లైమేటు, మంచి మంచి క్లిప్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా గత ఈ 20 డేస్ నుంచి కూడా ఫుల్ వర్షాలు అనమాట మా విలేజ్లో అయితే, మా సైడ్ అనమాట, మా విజయనగరం సైడ్ అయితే. సో ఈ టైం అప్పుడు కూడా మంచి క్లైమేట్ వచ్చింది, మంచి టైం అనమాట. సో వర్షం పడుతున్నప్పుడు కూడా నేనైతే ఆ వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్ళడమే జరిగిందనమాట. అయితే చాలామందికి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు, ఏంటి వీడియోని ఏం చూపిస్తారు, విలేజ్ని ఏం చూపిస్తారు అనుకుంటారండి. ఒకటే చెప్తున్నానండి, మన సిటీలో ఉండడం అయితే ఆ హిల్స్ అని కొండలు అనేది దూరం నుంచి చూడడమే తప్ప దగ్గర నుంచి అనుభూతి చెందే అవకాశం అయితే ఎవ్వరికీ ఉండదు. ఆ దగ్గర నుంచి క్లైమేట్ చూసే అవకాశం అయితే మా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతుందండి. సో అదేంటి, ఆ మేఘాల నుండి, ఆ కొండల దగ్గర నుంచి మేఘాలు అలా పైకి వెళ్తాయి ఏంటనేది కూడా మీకైతే కళ్ళకి కట్టినట్టుగా దగ్గర నుంచి చూపిస్తాను. ఆ కొండలు, ఆ చెరువులు, ఆ గట్లు, మొక్కలు చాలా అంటే చాలా బాగుంటుందండి. కోనసీమకు దగ్గరలోగా ఈ వీడియో అయితే ఉంటుందండి. మర్చిపోకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో సీ ద వీడియో. అయితే ఈ ప్లేస్ చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ, మన ప్రీవియస్ వీడియోస్ చూసి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి. ఇదివరకు నేను ఒకసారి మంచి క్లైమేట్ ఈవినింగ్ టైం ఉంటుందని చెప్పాను కదా ఒకసారి, అదే ప్లేస్ అనమాట. ఇప్పుడైతే వర్షం పడుతుంది యాక్చువల్లీ, కానీ బైక్ వేరే అన్నీ తీసుకొచ్చి ఇద్దరం కలిసి వీడియో షూట్కైనా వచ్చామన్నమాట. అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి క్లైమేట్ ఎంత బాగుందో. ఇదే గట్టు మీద నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను. పక్కన చెరువండి. అప్పుడు ఇంకా ఈ కొబ్బరి మొక్కలు అనేది కొంచెం చిన్నగా ఉండే, అంతే కదండి, చిన్నగా ఉండేవి. ఇప్పుడైతే సుమారుగా 1.5 year అంత అవుతుంది, 2 years అవుతుంది. మంచి టైంకి వచ్చి ఇవైతే హైబ్రిడ్ మొక్కలు అనమాట. ఇవి ఆల్రెడీ కాయలు కూడా రెడీ అయ్యాయి అనమాట ఈ చెట్టుకైతే. చూద్దాం, ఈ క్లైమేట్ అయితే చూపిస్తాను ఒకసారి. ఒకసారి ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయి మనమైతే స్టాప్ చేసి ఆ క్లైమేట్ ఎలా ఉన్నది ఏంటనేది కూడా మీకైతే చూపిస్తాను. ఇదే కాదండి, ఇంకా మంచి మంచి క్లిప్స్ అని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అని ఇక్కడ ఆపేయండి, సరిపోద్ది, ఇక్కడ ఆపే. వర్షం పడుతుంది అసలు యాక్చువల్లీ, చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు అంటే అలా తగ్గడము అలా ఎక్కువ అదే జరుగుతుంది గత 20 days నుంచి కూడా. అలాగన ఈ నెలంతా కూడా అలాగే ఉన్నది అసలే. అసలు మాకేంటంటే ఈ కొండల దగ్గర కదా, ఏమాత్రం మేఘం వేసినా సరే వర్షం పడే అవకాశం అయితే 90% అయితే ఉంటుందండి మాకు. మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే అర్థమవుతుంది, ఇది 4 సంవత్సరాలు పెట్టి వాటర్ తగ్గుతుంది అనుకుంటున్నాము, అస్సలు తగ్గట్లేదండి. దగ్గర చెరువు ఎండేలోగానే వర్షం పడిపోతుంది అనమాట. ఇదేంటంటే ఊర్లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ చెరువులోకి వస్తుంది అనమాట. అందువల్ల ప్రత్యేకంగా ఈ వాటర్ అయితే అస్సలు తగ్గడానికి అసలు ఛాన్స్ అయితే ఉండట్లేదు. అదేవిధంగా ఈ వాటర్ ఉండడం కూడా బెనిఫిట్ అనండి, పక్కన ఉన్న పొలాలందరికీ కూడా ఈ వాటర్ అయితే యూజ్ చేసుకుంటారు, పంట పొలాలకైతే, మా ఊరు గ్రామ ప్రజలైతే. ఈ క్లైమేట్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఒక వీడియో చేసిన అది చాలా బాగా చూసారు అప్పట్లో. నాకు తెలిసి ఇలాంటి వాతావరణం అనేది ఒక పల్లెటూరులో తప్ప ఒక సిటీలో మాత్రం ఇంకెక్కడ దొరుకుతుంది. సిటీలో ఎంత నీట్గా ఉన్నాయండి, ఎంత దీనిగా ఉన్నాయండి. పల్లె వాతావరణం నిజంగా పల్లె వాతావరణం అండి నిజంగా నన్ను అడిగితే. ఎంతమంది మీ విలేజెస్లో ఉంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి.
అయితే ఇప్పుడు మీకు ఈ క్లైమేట్ చూసారు కదా, కొండలు అవి చూపించాను కదా, అదేవిధంగా ఆ కొండలు కొంచెం కనీస దగ్గరలోకి వెళితే మీకు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఊరు బయట అండి. ఈ ఈ రోడ్ అనేది మీకు చూపిస్తాను. ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడ మీరు చూసుకుంటే ఈ రోడ్ అనేది 1.5 km ఉంటుందండి. ఈ 1.5 km డిస్టెన్స్ అంతా కూడా చెరువు అయితే ఉంటుంది అనమాట. లాంగ్ చెరువు ఇది. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉంటే చాలామందికి అర్థమై ఉంటుంది ఈ వీడియో గురించి. ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయగల కారణం కూడా మన వ్యూవర్స్ అనండి, మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట. మీ క్లైమేట్ ఎలా ఉంటుంది ఈ టైంలో అని చాలామంది అడిగారు. అందు గురించి ప్రత్యేకంగా వీడియో షూట్ అయితే చేయడమే జరిగింది. అది చూడండి, మీకు జూమ్ చేశాను ఆ మెట్ అనేది, ఆ కొండ దగ్గర ఆల్రెడీ అయితే ఒకసారి నేను క్యాంపింగ్ వీడియో చేశాను కదండి, దాని మీదేనండి, అక్కడేనండి మనమైతే అప్పుడు వీడియో షూట్ అయితే చేసాము. నైట్ అంతా అక్కడ స్టే చేసాము అక్కడనమాట. అసలు చెప్పాలంటే ఈరోజైతే ఈ వీడియో అసలు చేయడం గల కారణం ఏంటంటే, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఒక వీడియో షూట్ చేయడానికి ఈరోజు బయటికి వేరే కంటెంట్ కోసం వెళ్ళాల్సింది. పొరపాటున ఈరోజు వర్షం పడ్డము, అదేవిధంగా నాతో ఇంకొక అన్నయ్య వస్తాడు తెలుసు కదా, నాగేష్ అన్నయ్య. ఆ అన్నయ్యకి వేరే షూట్ ఉన్నది ఈరోజు. ఆ షూట్ ఉండడం వల్ల ఏంటంటే ఇలా మిస్ అయిందనమాట. దీంతో వర్షం ఒకటి పడింది, అవన్నీ రాలేకపోయాడు, వర్షం పడింది. ఇది మెయిన్ రీజన్ అండి. అందువల్ల నాకు తెలిసి నిజంగా ఈ క్లైమేట్ దొరకడం కూడా నాకు తెలిసి అదృష్టం అనమాట. అది క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు తెలిసి ఇది దొరికైతే ఉంటుంది అనమాట. నేను అనుకుంటున్నాను నిజంగా. ఏదైతే మంచి వ్యూ పాయింట్ అయితే మనకైతే దొరికిందనమాట ఈరోజు. అయితే మా సైడ్ అయితే ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా విత్తనాలు కూడా వేస్తారనమాట. ఇంకా వరి నాట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా తొందరలో అవి నారు తీసేసి ఇంకా ఉడుపులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే గత 1 month నుంచి కూడా వర్షాలు అయితే మామూలుగా లేవనమాట. మా విజయనగరం సైడ్ అయితే ఫుల్గా దంచి కొడుతున్నమాట వర్షాలు అన్నమాట. మంచి గ్రీనరీగా ఉంది. ఒకసారి లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి అసలు ఎలా ఉంటుందో. అయితే ఒక్క మాట అయితే మళ్ళీ అడుగుతానని అనుకోవద్దే, ఎంతమంది విలేజ్లో మీ పేరెంట్స్ నుంచి వచ్చారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అసలు ఆ విలేజ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే పక్కగా విలేజ్ కల్చర్ అయితే నచ్చుతుందని నిజంగా చెప్తున్నాను. విలేజ్ని మించింది ఇంకేదీ లేదు నిజంగా నన్ను అడిగితే. నిజంగా మా ఒక్క విలేజ్లో పుట్టడం మా అదృష్టం నిజంగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీకైతే అందజేస్తూనే ఉంటాం మేము ఎప్పుడు కూడా మన ఛానల్లోనైతే. అయితే గాలి కూడా ఇంక విపరీతంగా వేస్తుందండి. మనమైతే ఇందాక వచ్చాం కదా స్టార్టింగ్ ప్లేస్ మా ఏరియా సైడ్ అనమాట. ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడికైతే వెళ్ళిపోదాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసాము. గాలి అయితే మరి మామూలుగా లేదు. ఇంకా ఇప్పుడు మీరు అనుకున్నట్టు టైమే మరీ సాయంత్రం అయితే అయిపోలేదు. జస్ట్ ఒక 2:30, 1:30 ఇలాగైతే అవుతుంది టైం అనమాట. కానీ వర్షాల వల్ల క్లైమేట్ మాత్రం ఇలాగైతే ఉన్నదనమాట. చూడండి అసలు ఎంత బాగుందో అసలు వ్యూ పాయింట్. ఆ మేఘాలు పైకి కదలడం, ఆ కొండలు, చక్కని వాతావరణం అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాంటి పల్లె వాతావరణం. మీ రిలేటివ్స్ కూడా ఉంటే ఒకసారి విలేజ్కి అయితే వెళ్ళైతే ఎంజాయ్ చేయండి అసలు. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది. మీరైతే తప్పుగా అనుకోవద్దనమాట. ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాము. మా విలేజ్ లైఫ్ స్టైల్, మా కల్చర్ ఎలా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైం వస్తే ఈ వర్షాల టైంలో అయితే మరీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాంటి వ్యూ పాయింట్ని మీరైతే మిస్ అవ్వకుండా, మేము కూడా మిస్ అవ్వకూడదు. మేమైతే ఎప్పుడు మిస్ అవ్వమన్నమాట. ఈవినింగ్ టైం ఎప్పుడు కూడా ఎలాంటి క్లైమేట్ని మేమైతే ఆనందంగా తిరుగుతూ ఉంటాం అనమాట ఎలాంటి క్లైమేట్లో. సో మీకు చూపించాలని ఒక చిన్న ఆశతో, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారని ఒక దీంతో నేనైతే వీడియో అయితే చేయడమే జరిగింది. వీడియో ఎలా ఉందో ఆ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు టీపీడీ అఫీషియల్. డోంట్ ఫర్గెట్ మీ సబ్స్క్రైబ్. జై హింద్.